మీరు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కొత్త డిస్కమ్‌ని తీసుకొస్తున్నాము అని ఒకటి. ఇంకోటి డిస్కమ్ కోసం రూ. 1,00,00,000 బెయిలౌట్ ప్యాకేజీ చేయాలి. కేంద్రం అనేది ఒక ప్రపోజల్ వచ్చింది అనేది. ఈరోజు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా తక్కువ ధరకే జరుగుతున్నది. కాబట్టి మేము వాళ్ళు చేసిన దానికంటే అద్భుతమైన విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నాము. వాళ్ళు గుదిబండగా మార్చారు. మేము వీటిని బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నామని ఒకటి వార్తలు మీరు చూసి ఉంటారు. మీరు విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు. ఇందులో మర్మం ఏంది? అసలు వాస్తవం ఏంది? తొందరలోనే బయట పెడతాం మొత్తం కుట్ర. ఆ! ఏం చేయబోతున్నారో, ఎట్లా నాశనం చేయబోతున్నారో, దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేదానికి ఏం కుట్రలు చేస్తున్నారో మొత్తం తొందరలోనే బయట పెడతాం. అంటే ఈ తెలంగాణకి ఈ వెలుగులు ఉండే అవకాశం ఉందా? లేకపోతే ఇట్లనే కొనసాగితే చీకట్లకు తెలంగాణ ప్రజలను కరెంటు వెలుగుల పేరు మీద వాళ్ళ బతుకులు చీకట్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అంత పెద్ద కుట్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు చీకట్లకు మొత్తం తెలంగాణ కరెంటుని తీసుకుపోయి ప్రైవేటైజేషన్ చేయడానికి ఏమేం కావాలో అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ తొందరలోనే బయట పెడతాం. ఓకే. అంటే ఇంకా సమయం రాలేదు దానికి. అన్నీ రావాలి ఇంకా పూర్తిగా. ఓకే. సో ఇది ఒక 1,00,00,000 ఇప్పుడు థర్మల్ ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు భారంగా మారింది. డిస్కమ్‌లు భారంగా మారినాయి. మీరు చేసి సింపుల్. కమిషన్ వేసారు కదా, వేశారు. ఎందుకు కమిషన్ రిపోర్ట్ బయట పెడతలేరు? 8 నెలలు అయింది, 9 నెలలు అయింది. అవును. కమిషన్ మీరు ఇంతకుముందు కూడా అడిగారు కమిషన్ రిపోర్ట్ని బయట పెట్టండి అని. ఎందుకు పెడతలేరు? గుదిపండం ఏం చేసినవా, వాళ్ళు చేసిరా, ఇప్పుడు వాళ్ళు చేస్తుండ్రా, అన్నీ తేలుతాయి. అంటే ఒక్కొక్కటి మన పీసీ గోస్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టారు. నేను కాదు కాదు, దీనికంటే 10 నెలలు ముందట కదా అది వచ్చింది. ఇదేం రాకముందు రోజే హడావుడి చేసిండ్రు. స్టెప్ బై స్టెప్ బయట ముందు రోజే మీ దాంట్లో రాయించుకోరు. రేపు పొద్దున సబ్మిషన్ అవుతుంది, రేపు రాత్రి ఒక కేసీఆర్ లోపలికే, ఈయన లోపలికి, ఆయన లోపలికి రాయించేసుకోరు. మీ దాంట్లో రాయించుకోరు, వాయించుకోరు. మరి ఎందుకో ఇది పెట్టి 8 నెలలు అయింది, ఎండ పెట్టుకోరు.